హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనం మూసాపేటలో ఉన్నాం. ఇక్కడ సలార్ రివ్యూ అయితే నిన్న ఆల్రెడీ చాలా మంది బాగున్నారు, కానీ రెండో రోజు కూడా అసలు టాక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మొత్తం వచ్చి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండో రోజు కూడా హౌస్ఫుల్స్ తగ్గకుండా ఎక్కడ సినిమా అనేది బాగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అభిమానులు అయితే బ్లాక్ బాస్టర్ బొమ్మ పైసా వసూలు ఫుల్గా అని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి థియేటర్ దగ్గర కూడా ఇదే సందడి వాతావరణం నెలకొంది. లాంగ్ వీకెండ్ కాబట్టి కలెక్షన్లు కూడా అదే విధంగా. ప్రశాంత్ నీల్ అసలు ప్రభాస్ని ఎలా చూపించాడో రాజమౌళి వాడుకున్న తర్వాత ప్రశాంత్ నీల్ ఆ విధంగా వాడుకున్నాడని కూడా చెప్పడం జరుగుతుంది. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ హిట్ బొమ్మ, మోర్ టైమ్స్ వాచ్ అని చెప్పి కూడా ఇక్కడ అభిమానులు చెప్పడం జరుగుతుంది. సూపర్ బాగానే ఉంది. సూపర్ సూపర్ ఉన్నదన్న. ఫైట్స్ బాగున్నాయి. కాటరమ్మ ఫైట్ హైలైట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా అయితే సూపర్ ఉన్నదన్న. ఎవడన్నా బాగాలేదంటే నమ్మకం. దీనికి లింక్ ఏమన్నా ఉన్నదా? రెండు సెపరేట్ లేదు, సపరేట్ వేరే అన్న. సూపర్ అసలు సినిమా యాక్షన్ అయితే హీరో కొటేషన్. మూవీ చూడాలంటే యాక్షన్ మూవీ చూడండి. ప్రభాస్ ఎలా కనబడారంటే వేరే లెవెల్. బాగుంది, చాలా బాగుందన్న, చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ బాగుందన్న. ఎలివేషన్స్ బాగున్నాయి. సినిమా అయితే చాలా బాగుందన్న, కానీ ఫైటింగ్స్ మాత్రం అసలు సూపర్ ఉన్నాయి. అసలు నేను ప్రభాస్ ఫ్యాన్ కానీ ధనుష్ ఫ్యాన్ అయినా సరే జెన్యున్ గా సినిమా అయితే తోపు ఉంది. అసలు రెండోసారి ఇది నిన్న నైటే వెళ్ళిన 1 AM, మళ్ళీ ఇప్పుడు కాలేజ్ బంగోటమారు వచ్చిన సినిమా అసలు పీక్స్ ఉంది. ఫైటింగ్ మాత్రం వేరే లెవెల్. అసలు జై రెబెల్ స్టార్ అనొచ్చు. మళ్ళీ వస్తుంది చూడు. సినిమా సూపర్ ఉంది. రెబల్ స్టార్ అంతే, పెబల్ స్టార్ అంతే. సూపర్ 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 అన్న, సూపర్ సూపర్ ఉంది. సూపర్ ఫైటింగ్ తోపు. బ్లాక్ బస్టర్ ఎలా ఉన్నది? ఫ్యాన్స్ సూపర్, ఫ్యాన్స్ చూడాలి ఖచ్చితంగా, ఫ్యాన్స్ చూడాలి. కామన్ ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుంది? సూపర్ అన్న, సూపర్ ఫైటింగ్స్ ప్రతి ఒక్క చూడాల్సిన సినిమా ఇది. బాగుంది సినిమా, బ్లాక్ బస్టర్ బాగుందండి. సినిమాలో హైలైట్ ఏంటి అసలు? ఏం నచ్చింది? సెకండ్ హాఫ్ బాగుందన్న. హైలైట్స్ ఇనే ఉంది అసలు. హైలైట్స్ సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి. టాప్ అన్న అసలు సినిమా. కేజీఎఫ్ ఎలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఆ రేంజ్ లో ఉంటుంది. సెంటిమెంట్ కొద్దిగా తగ్గింది అన్నారు కదా, దాని గురించి. సెంటిమెంట్ అవసరం అంటే ప్రతి సినిమాలో ఉంది, అవసరం లేదు కదన్న సినిమా సెంటిమెంట్. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. సెంటిమెంట్ తగ్గిన ఆయింట్మెంట్లు పూసుకుంటే బెటర్. సినిమా అయితే చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అన్న. సూపర్. బాగా మీకు నచ్చిన సీనే ఉంది. ప్రభాస్ ఎలివేషన్ బాగా చేశారు, అది చాలా బాగా నచ్చింది. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ నేను ఎన్నిసార్లు చూడొచ్చు సినిమా? నేనైతే అన్లిమిటెడ్ గా చూడగలను. కామన్ ఆడియన్స్ ఎలా ఉంటుంది? ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా కామన్ ఆడియన్స్ ఎవరికైనా నచ్చుతుంది, ఎందుకంటే ఎలివేషన్స్ కానీ స్క్రిప్టింగ్ కానీ బాగుంది. సో ఎలాంటి పర్సన్ కైనా నచ్చుతుంది. ఆఫ్టర్ బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో ఉంటుంది అనుకుంటారు ఇది? అఫ్ కోర్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దాట్, కంపల్సరీ ఉంటుంది. థ్యాంక్ యూ. సూపర్ అన్న, ఎక్సలెంట్. నాకన్నా ఎక్కువే ఉన్నాడు అన్న, అయితే హైట్ ఎక్కువ ఉంటాడు. సూపర్. ఇంకా నాకు ఊపిరాడకుండా ఫైట్లు అయినాయి అంతే. సూపర్. బాగుందన్న, నిజంగా బాగుంది, చాలా బాగుంది. నీల్ మావయ్య ప్రభాస్ అన్న బాడీ కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడు అన్న. ఆ బాడీకి ఆ ఫైట్స్కి ఒక్క షాట్ కూడా అసలు మిస్ అవ్వదు. అది ఒక్కటి కూడా కొంచెం కూడా ఓవర్ అనిపించదు. అరిసి మా గొంతులు పోయినాయి. ఫస్ట్ షో చూసాను, సెకండ్ డే మళ్ళీ ఫ్రెండ్స్తో వచ్చాను. ఎన్నిసార్లు చూడొచ్చు సినిమా? ఇంకో 2 times చూడొచ్చు భయ్య, పక్క. అస్సలు బోర్ అనేదే కొట్టదు. కలెక్షన్స్ ఎన్ని వస్తాయి? కలెక్షన్స్ బాగానే వస్తాయి భయ్య. బ్లాక్ బస్టర్ అయిపోద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.